ఏ సమస్య వచ్చినా కాపులకు అన్ని విధాలా అండగా ఉంటామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక రామ్నగర్ నందు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనను ఇంటికి సాగనంపై తెదేపా, భాజపా, జనసేన కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్, కాపు సంఘ నాయకులు తోటకూర వెంకట్రావు, జనసేన నాయకులు మలగ రమేష్, గదక్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పని ఏకతాటి మీదకి రావడం ఇది ఒక మహా కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు పూర్తి అండదండలుగా ఉంటున్న ఈ తరుణంలో దయచేసి ఈ సభాముఖంగా అంతర్ముఖంగా ఇంతగా మా అధ్యక్షుడు సంజీవరావు గారు ఒక మాట అడిగారు. అదే ప్రతి పల్లెటూరులోనే ఉంది. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ విశేషాలు ఎలా ఉంటాయి, రాజకీయాలు ఎలా. జనార్దన్ గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా మేము ఒకటే కోరుకుంటున్నాం. మా జాతి కాపు సంఘం తరఫున మేము ఏ రోజు వచ్చినా ఏది అడిగినా, అంటే వేరే కోరికలు కాదు, మాకు అవసరమైన మా అవసరాల కొద్దీ మేము అడిగిన ఏది కాదనకుండా చేయాల్సిందిగా మీరు దయచేసి మమ్మల్ని మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మాకు పని చేయట్లేదు అనేది మా అందరిలో భావన ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మేము మీ వెంట నడుస్తున్నాం కాబట్టి, మేము ఓట్లు వేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుండి మేము మీకు మా అండ మీకు ఎంత అవసరం, మీ అండ మాకు అంతే అవసరం. ఆయన మనవులుగా దామచర్ల జనార్దన్ గారు అంతకన్నా ఎక్కువ చేయాలని నాకెంతో, ఇంకా ఆయన మంచి పేర్లు మంచి పొజిషన్లో నేను చూడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందానికి సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఒకసారి మనం గమనిస్తే మన ఇంట్లో ఫ్యాను ఎంత స్పీడ్తో తిరుగుద్ది? 1, 2, 3, 4. మరి 151తో స్పీడ్తో కనుక ఫ్యాన్ తిరిగినట్లయితే మరి ఇంటి కప్పులు కానీ ఇంట్లో సర్వం కొట్టుకునే పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్రం కూడా ఈ రోజున సర్వము కోల్పోతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, మోడీ స్ఫూర్తి, ఈ 3 ఈరోజు ఎంతో అవసరమని మరి తెలియజేసుకుంటూ, కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది, ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతోనే. ఎందుకంటే మిర్యాలపాలెం కానీ గద్దలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండదండలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉండే వ్యవస్థ కానీ అవన్నీ కూడా ప్రజలకు ఈరోజు పూర్తిగా తెలుసు. రేపు జరిగేటప్పుడు, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా కసి అనేది తీర్చుకుంటారు. నువ్వు బాధలు పెట్టి, ఇబ్బందులు పెట్టి ఈరోజు నువ్వు డబ్బుతోటి కొనాలనుకుంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు. వాళ్ళు ఇచ్చే 50,000 ఒక వారం వస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు మన జీవితం ఏంది, మన పరిస్థితి ఏంది, మన కుటుంబం ఏంది, మనం ఏం చేయాలని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా.
ఇందాక సంజయ్ గారు అడిగారు, మీరు రేపు ప్రభుత్వం వస్తే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఏ విధంగా మీరు చేయాలి, ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు, తర్వాత మా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మన సంజయ్ గారు అన్నారు. నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, మేము ఉండే 5 సంవత్సరాల్లో మా పద్ధతులు మేము ఏ విధంగా మేము చేసామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా లాస్ట్లో నెల ముందు వచ్చి పట్టాలు ఇస్తాం, నెల ముందు వచ్చేసి చీరలు ఇస్తాం, ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి పిచ్చి వాతావరణాలు మేము చేసేది కాదు. ఏదైనా చెప్పింది తప్పకుండా చేస్తాం, చెప్పేదే చేస్తాం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం.